బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం జంబుపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కూటీని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. టిప్పర్ లారీల అతివేగంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం జంబుపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కూటీని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. టిప్పర్ లారీల అతివేగంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. ముఖ్యంగా ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కోరకొండ ప్రాంతం ఉందో ఆ కోరకొండ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఒక టిప్పర్ అతివేగంగా వచ్చి జంబూపట్నం మెయిన్ రోడ్డులో వెళ్తున్నటువంటి స్కూటీపై వెళ్తున్నటువంటి ఒక క్యాటరింగ్ పనులు చేసుకునేటటువంటి నొక్కి రాజు వర్మ అనే అతన్ని ఒక వేగంగా ఢీకొట్టింది. ఆ స్పాట్ లోనే ఆ వ్యక్తి అక్కడ మరణించడం జరిగింది. అదే బండి మీద వెళ్తున్నటువంటి మరో వ్యక్తి తీవ్ర గాయాలై ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కోరకొండ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఎక్కువగా మైనింగ్ కి సంబంధించి ఇసుక లారీలు వెళ్తూ ఉంటాయి. అలాగే రెడ్ శాండిల్ సంబంధించి పుట్టుక కూడా ఏదైతే రెడ్ సాయిల్ ఉందో దాని తరలింపు వాటికి ఎక్కువగా ఈ టిప్పర్ లారీలు అయితే అటువైపుగా వెళ్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో వీటికి మైనింగ్ శాఖ కూడా చాలా వరకు కూడా చాలా కంపెనీలకి పర్మిషన్లు కూడా అనుమతులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి ఒకసారిగా ఈ రోడ్డుపై తన పనులు ముగించుకుని క్యాటరింగ్ పనులు ముగించుకుని తిరిగి వెళ్లే సందర్భంలో ఈ టిప్పర్ లారీ నొక్కి రాజు వర్మ 27 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని పూర్తిగా ఢీకొట్టిన వెంటనే స్పాట్ లో చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని ఏదైతే టిప్పర్ ని అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆ జంబూపట్నం సెంటర్ లో ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా కూడా అలా టిప్పర్ ని ఆపడం జరిగింది. అప్పటికే డ్రైవర్ పరారీ కాగా పూర్తిగా టిప్పర్ లారీని ఆపేసి స్థానికులందరూ కూడా అక్కడ గుమ్మిగూడి పూర్తి స్థాయిలో ఆ మృతదేహాన్ని వద్ద అక్కడే ఉంచి రోడ్డుపై ఉంచి పూర్తిగా కూడా నిరసన కార్యక్రమం నిన్న రాత్రి కూడా చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే జకంబూడి రాజా ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి వచ్చి రాత్రి నుంచి కొద్దిసేపటి క్రితం వరకు అంటే గడిచిన 10 నిమిషాల క్రితం వరకు కూడా రాత్రి నుంచి స్పాట్ లోనే ఉండి ఏదైతే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా పరిహారం భారీ మొత్తంలో చెల్లించాలంటూ నిరసన కార్యక్రమం చేశారు. పూర్తిగా ఆయన అక్కడ రాగా వచ్చినారని తెలిసిన వెంటనే భారీ స్థాయిలో స్థానికులు అలాగే కోరకొండ ప్రాంతం నుంచి కూడా వివిధ వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకోవడం, భారీగా నిరసన కూడా చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి వచ్చారు. ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ శ్రేణులు తరలి వస్తున్నాయి. నిరసన కార్యక్రమం భారీగా పెద్ద పెట్టుని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూడా బలగాలు అక్కడ మోహరించిన పరిస్థితులు ఉన్నాయి. రాత్రి అంతా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఉదయం అంతా కూడా చాలా సమయం పాటు ఈ నిరసన కార్యక్రమం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం మృతుని కుటుంబ సభ్యులతోటి ముఖ్యంగా ఏదైతే మైనింగ్ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఏదో ఉందో వాళ్ళు చర్చలు జరిపి ఆ కుటుంబానికి కావాల్సిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కొద్దిసేపటి క్రితం నిరసన కార్యక్రమం అయితే విరమించారు. అయితే ఇప్పటి వరకు దీనిలో భాగంగా జక్కంపూడి ఎవరైతే రాజా ఉన్నారో రాజా పూర్తిగా కూడా మైనింగ్ శాఖకు సంబంధించి ఇచ్చిన అనుమతులు మించి పరిమితి మించి కూడా పూర్తిగా టిప్పర్లో ఈ మైనింగ్ సంబంధించి ఏవైతే అనుమతులు పొంది ఉన్నారో యాజమాన్యాలు ఏదైతే టన్ లోడెడ్ ఉంటుందో ఆ లోడ్కి సంబంధించి పూర్తిగా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లిపోతున్నా అటు ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ మైనింగ్ అధికారులు 100 క్యూబిక్ మీటర్లకి అనుమతి తీసుకున్న తర్వాత అంతులేని అగాధాల్లో తవ్వుకుపోతున్నా సరే ఎవరు పట్టించుకోవటం లేదు. విచ్చలవేడితనంతో పూర్తిగా కూడా మితిమీరిన వేగాలతో కూడా టిప్పర్లు వెళ్తూ సమీప గ్రామాల్లోంచి వెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం
ఈ ప్రమాదాలు అన్నవి తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై ఎటువంటి నియంత్రణ లేదు. రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అధికారులందరూ కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇటువంటి వ్యవహారాలు వస్తే తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా అధికారులు కానరావట్లేదు. పోలీసులు కూడా అధికారులు ఏం చెప్తే అదే అంటూ కూడా ప్రస్తుతం నియోజకవర్గం పూర్తిగా కూడా ఈ టిప్పర్ లారీలు సంబంధించి వ్యవహారం ఏదైతే మైనింగ్ కి ఇసుక సరఫరా చేస్తూ తిరుగుతూ ఉన్నాయో ఈ లారీలు అన్ని కూడా మితిమీరిన వేగంతో నడుతున్నాయి. ఏ అనుభవం లేనటువంటి డ్రైవర్లు పెట్టి పూర్తి స్థాయిలో ఈ తోలకాలు అన్నవి చేస్తూ ఉన్నారు. వీటిపై ఒక కట్టడి చేయాలి, అధికారులు కూడా చర్యలు అయితే తీసుకోవాలని ఆయన నిన్న రాత్రి అంతా కూడా అధికారులు రావాలని మోహరించి కూర్చున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉదయం అధికారులు ఆర్డీఓతో సైతంగా అక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఘటన జరిగిన తర్వాత నియోజకవర్గాల ఎమ్మెల్యే అయితే కనీసం ఇక్కడికి రాలేదని చెప్పి కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా రాత్రి నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం తర్వాత ప్రస్తుతం ప్రశాంత వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంది. బాధిత కుటుంబానికి ఏదైతే పరిహారం అడిగినంత ఇస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆదుకుంటాం కుటుంబ సభ్యులని కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా చిన్న వయసు తన కుటుంబం అంతా తన మీద ఆధారపడి బతుకుతుంది. అటువైపు తల్లిదండ్రులు కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరి బాధ్యత మేము చేసుకుంటామని అటు ఈ లీజు తీసుకున్నటువంటి యజమానులు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా హామీ ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం అయితే కలిగింది. అయితే నిన్న రాత్రి ఆదివారం కావడం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి జనాలు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. రాత్రి అంతా రోడ్లపైనే కిలోమీటర్ల మీద వాహనాలను కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో ముఖ్యంగా జంబూపట్నం మెయిన్ రోడ్ సెంటర్లు 4 సెంటర్లు కూడలుగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువ శాతం భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయి కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితులు. అయితే కొద్దిసేపటి క్రితం వాటిని అన్ని క్లియర్ చేశారు. ప్రస్తుతం ఈ సమస్య అయితే కొలుక్కొచ్చిందని చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా జక్కంపూడి రాజా ఇనిషియేట్ తీసుకునే తొలిత అక్కడికి రావడం ఈ ఘటనల పట్ల ఇక మీదట ఎలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అని అటువంటి చర్యలు చేపడతానని హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని కూర్చున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక 12 గంటల తర్వాత ఈ సమస్యకి అయితే తెరపడినట్టు అయింది. మొత్తం మీద కుటుంబానికి పరిహారం అందజేస్తామని హామీతో వాతావరణం అయితే సర్దుకునింది. రాజా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి పెద్ద పెట్టిన నినాదాలు నిరసనలు చేసి రాత్రి అంతా నిద్రపోకుండా కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం తోపులాట కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్న ముందస్తు సమాచారంతో పోలీసులు కూడా అక్కడికి భారీగానే మోహరించారు. ఏదేమైనా పెద్ద వివాదానికి తావు లేకుండా సమస్య అయితే ప్రస్తుతం పరిష్కారం అయింది అని చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ.